మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. కొంతమంది ఉప్పు దీపం అనుకుంటారు. కొంతమంది ఔసేర్య దీపం అనుకుంటారు. అయితే అసలు ఏంటి? ఉప్పు దీపం అంటే ఏంటి? లేదా ఔసేర్య దీపం అంటే ఏంటి? అయితే ఇక్కడ ఉప్పు దీపం అంటే కొంత తెలియకపోవచ్చేమో కానీ, ఔసేర్య దీపం అంటే అందులోనే ఎంతో కొంత మనకి ఒక అర్థం స్ఫురిస్తుంది. ఔసేర్యం పట్టడం కోసం ఉపయోగించే దీపం ఏదైతే ఉంటుందో ఆ దీపమే ఔసేర్య దీపం అని. అయితే ఇక్కడ మరి అందరం విని ఉంటాం కానీ దాని యొక్క క్రియ ఏ విధంగా చేసుకోవాలి? ఈ ఔసేర్య దీపం ఒకసారి పెడితే సరిపోతుందా? అసలు ఎప్పుడు పెట్టాలి? ఎన్ని వారాలు పెట్టాలి? ఎలా పెట్టాలి? ఇలాంటి రకరకాలైన సందేహాలు ఉండటం అనేది సహజం. అయితే వీటిని ఎంతో కొంత మనం తెలియజేయటం, అసలు ఔసేర్య దీపం అనేది ఎందుకు పెట్టాలి? పెడితే కలిగే ఉపయోగం ఏంటనేది చూద్దాం. మొదటికి ఔసేర్య దీపం పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక, సాధారణంగా ఎక్కువ మందికి ఎవరికైతే అప్పులు ఉంటాయో, తరచూ అప్పులకు వెళ్ళవలసిన పరిస్థితి ఏదైతే ఉంటుందో, లేదా అప్పు మనం తీసుకుని దాన్ని తీర్చడానికి మనకి తీర్చాలనే మనసులో ఉంటుంది, ఎగ్గొట్టాలని ఉండదు. అయినా కూడా తీర్చుద్దాం అనుకున్నప్పుడల్లా కూడా మరొక సంకటం వచ్చి మీద పడటం, తద్వారా మనం మాట తప్పటం, అవమానాల పాలవటం, ఈ రకంగా ఇబ్బంది పడటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఎవరికైతే ఈ రుణ బాధలు ఎక్కువగా ఉంటాయో, లేదా ఒక్కోసారి మనకి రుణంతో కూడా అవసరం ఉంటూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే ఉదాహరణకి మనం ఏదైనా సరే ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నాం, లేదా వాహనం కొనుక్కోవాలనుకున్నాం. అప్పుడు మనం ఏదైనా సరే బ్యాంకులను కానీ ఇతర రుణ సంస్థలను కానీ మనం సంప్రదిస్తూ ఉంటాం. అక్కడ రకరకాల కారణాల వల్ల మన యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది, అంటే తిరస్కరించబడటం అనేది జరుగుతుంది. అలాంటి వాళ్ళకి కూడా ఈ ఔసేర్య దీపం అనేది చాలా సులభ ప్రసన్నం అవడానికి లక్ష్మీదేవి వారి యొక్క సమస్యను తీర్చడానికి ఇతోధికంగా ఉపయోగపడే క్రియల్లో ఇదొకటి అనేది నిర్వివాదాంశం. అయితే దీన్ని ఎలా పెట్టుకోవాలి అంటే కనుక, ఇది శుక్రవారం పూట మనం పెట్టాలి. అయితే ఇన్ని వారాలు అనేది మనం మనసులో, అంటే నేను 11 వారాలు చేస్తానమ్మా, అమ్మ నేను 18 వారాలు చేస్తానమ్మా, ఇలా ఏదైనా సరే ఒక సంఖ్య అనేది మీరు నిర్ణయించుకునే శక్తి మీకుంది కనుక, మీ యొక్క ఓపిక బట్టి, మీ యొక్క పనిని బట్టి, అంటే అది బాగా కఠినమైనది అనుకోండి, కొద్దిగా ఎక్కువ వారాలు అనేది మనం ఎంచుకోవాలి. కొద్దిగా తేలిగ్గానే అయ్యే పని కానీ చిన్న చిన్న ఇబ్బందులతో దాగిపోతుంది అనుకున్నప్పుడు మనం కొద్ది వారాలు తగ్గించుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. అయితే దీనికి మనం ఎలా చేయాలి ఏంటి అంటే కనుక, ఏదైనా సరే ఒక కమలం ముగ్గు వేసి, ఆ కమలం మీద ఏదైతే మనకి రాతి ఉప్పు అంటారు, కొన్ని ప్రదేశాల్లో కళ్ళ ఉప్పు అంటారు, ఆ రకంగా ఏదైనప్పటికీ కూడా ఆ ఉప్పు అంటే మనకి రెగ్యులర్గా దొరికే సాల్ట్ కాకుండా ఈ పాతకాలం ఉప్పు ఏదైతే ఉందో ఆ రాతి ఉప్పుని కొద్దిగా ముందు ఆ కమలం మీద వేసి, ఆ ఉప్పుకి మనం కొద్దిగా పసుపు, అక్షంతలు, తర్వాత కుంకుమ వేసి, ఆ ఉప్పు మీద అప్పుడు మళ్ళీ మనం ఒక మట్టి ప్రమిదలో కూడా చుట్టూరా మనం ఈ యొక్క ఉప్పును వేసి, ఆ తర్వాత ఆ ఉప్పు మీద నేతిని వేసి, మళ్ళీ ఒక ప్రమిదలో మనం ఉప్పు వేసాం కదా, అదే రకంగా అంటే ముందు ఉప్పు వేసే ముందు ఉప్పు మీద కూడా కొద్దిగా నెయ్యి వేయాలి, పసుపు వేయాలి, కుంకుమ వేయాలి, తర్వాత మట్టి ప్రమిదతో దీపం పెట్టాలి. దాని తర్వాత మళ్ళీ ఈ ఉప్పు వేసి మళ్ళీ దీపాన్ని వెలిగించాలి. అది ఔసేర్య దీపం. ఇక్కడ ఒత్తులు అనేది ఇంత అనేది రెండే. ఆ రెండింటిని కూడా మనం ఏకవత్తిగా చేయాలి. అంటే రెండింటి ఒత్తుల్ని మనం 2 ఒత్తులు వేస్తే చాలు, ఎక్కువ ఒత్తులు వద్దు. ఆ 2 ఒత్తులు కూడా మనం 2 కలిపి మళ్ళీ ఒకే ఒత్తిగా చేయాలి. ఆ ఒత్తిగా చేసి అప్పుడు దీపం వెలిగించాలి. మీకు పొద్దున కుదిరిన వాళ్ళు పొద్దున చేసుకోవచ్చు, సాయంకాలం కుదిరిన వాళ్ళు సాయంకాలం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఏదైనా సరే ఆ దీపం పెట్టాక, అంటే ఇక్కడ ఉప్పు అనేది దాన్ని బట్టే మీరు చూసుకోవచ్చు. ఉప్పు అనేది కుజుడికి సంబంధించింది. సాధారణంగా ఎవరి జాతకంలో అయినా సరే కుజుడు కనుక సరైన స్థితిలో లేకపోతే రుణ బాధలు ఎక్కువగా ఉండటం అనేది, ఒక్కోసారి నిజంగా చెప్పాలంటే కనుక కుజుడు మీ జాతకంలో కనుక వ్యయస్థానంలో ఉంటే ఒక్కోసారి ఐపీ
పెట్టవలసిన దౌర్భాగ్య స్థితి కూడా మనకి కలగడానికి అవకాశం ఉంటుంది. అందుకని కుజుడికి వీలుగా మనం ఇక్కడ ఉప్పును పెట్టడం అనేది జరిగింది. తర్వాత మరి లక్ష్మీదేవి కోసం ఆవునేతితో దీపం పెట్టడం అనేది జరిగింది. కనుక ఈ రకంగా మనకి ఏదైనా సరే ఈ దీపం మరి ఇన్ని వారాలని పెట్టుకోవటం అనేది చేస్తూ వస్తే, తర్వాత లక్ష్మీదేవికి సంబంధించిన వరకు కనకదారాస్తవం కానీ, తర్వాత వెంకటేశ్వర స్వామి వజ్రకవచం కానీ, ఈ 2 స్తోత్రాలని చదువుతూ మీరు కనుక ఇన్ని వారాలని చెప్పి పూజ చేసినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క రుణ బాధలు చాలా వరకు తొలగిపోవటం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఇదే రోజు మీరు ఏదైనా సరే మరి మనం మొదలెట్టాక ఏదో ఒక వారం నాడు మీరు పైరేట్ అని చెప్పి ఒక ఖనిజం అనుకోండి, రత్నం అనేది కానీ ఉంటుంది. దాన్ని ధనాయస్కాంత శక్తి కూడా దానికి ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా అనుభవజ్ఞులు చెప్పడం అనేది జరిగింది. కనుక దాన్ని మనం కొని ఏదైనా సరే మన ఇళ్లల్లో కానీ, తర్వాత మన యొక్క సంస్థల్లో కానీ పెట్టుకున్నట్టయితే కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, రుణాల కోసం చీటికి మాటికి బయటికి పరిగెత్తకుండా మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు.